హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు భీమ్శంకర్ వెళ్ళే దారి గురించి మాట్లాడుకుందాం. దీనికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. భీమ్శంకర్ వెళ్ళాలంటే మనం వెస్టర్న్ ఘాట్స్ గుండా వెళ్ళాలండి. అవి వెస్టర్న్ ఘాట్స్ అనేటివి ఘాట్ రోడ్లతో కూడి ఉంటుంది కాబట్టి కొంచెం అడ్వెంచరస్గానే అనిపించింది. పొద్దున 6 గంటలకే బయలుదేరాము. పిల్లలు మధ్యలో టీ కోసం ఆగినప్పుడు ఆడుకున్నారండి పిల్లలు చక్కగా కాసేపు. అక్కడి నుంచి ఆ ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తూ అక్కడ ఒక ప్రత్యేకత ఏంటి అంటే అవి పర్వత శ్రేణులు విరిగి పడకుండా వాటికి ఇన్ఫర్మేష్ కొట్టారండి. అక్కడి నుంచి భీమ్శంకర్ వెళ్ళాము. అక్కడ చుట్టూ పచ్చని చెట్ల నడుమ భీమ్శంకర్ ఆలయం అనేది నిర్మించబడి ఉంది. అది జ్యోతిర్లింగం అండి. అక్కడ జ్యోతిర్లింగము అనేది చాలా ప్రత్యేకంగా ఉన్నది. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మామూలుగా దర్శనం అయిపోయిన తర్వాత షాపింగ్ కూడా చేయడం జరిగింది. కట్టడాలు అనేటివి చాలా చాలా అందంగా ఉన్నాయి. అక్కడ ఒకటి ఏంటంటే మేము ఒక యాచకుడు స్టీల్ ప్లేట్ పైన మైనం పూసి చీపురు పుల్లతో సంగీతం వాయించడము అనేది ఎక్స్ట్రాడినరీ అనిపించిందండి. మా బాబు వాళ్ళ అమ్మ కోసమని మసాలా ప్యాకెట్ కొనుక్కొచ్చాడు. థ్యాంక్ యూ అండి, ఇది చాలా వింత అనుభూతి. థ్యాంక్ యూ వెరీ మచ్.